సందేశాలు అందరినీ ఉద్దేశించినవి. కేవలం కల్పితం కానే కాదు. మితిమీరి పనిచేయడం, ఎక్కువగా షాపింగ్ చేయడం, అతిగా తినడం ఆరోగ్యానికి హానికరం. ప్రతి మనిషికి ఏదో ఒక కోరిక ఉంటుంది. కొందరు దాన్ని సాధిస్తారు, కొందరికి ఆ కోరికనే మిగిలిపోతుంది, మరి కొందరికి ఆ కోరిక పిచ్చినా మారిపోతుంది. అలా అమెరికా రావాలని కోరిక పుట్టిన ముగ్గురు కుర్రాళ్ళని మీరు ఇప్పుడు చూస్తున్నారు. వీళ్ళు బేసిక్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వీళ్ళ ట్రాక్ రికార్డ్ మనకు చూద్దాం. అలా సీరియస్గా పనిచేస్తున్నాడే అతను బ్యాచ్ నెంబర్ 1, 2, 3 టాపర్ ఆఫ్ ది బ్యాచ్. ప్రౌడ్ టు సే శుభ్రయ. ఇక్కడ రెండో వాడు. మీరు కంప్యూటర్లో ఏదో సీరియస్గా చేయాలని అనుకుంటారు కదా, వాడు దాన్ని అర్థంగా వాడుతున్నాడు. అటు ఇటు పోయే అమ్మాయికి సైడ్ కొడతాడు. మీరు గ్లామరస్గా లేకపోయినా గ్లామర్గా ఉండాలని పిచ్చి. ఇతనే దానయ్య. మీరు ఎప్పటికైనా తింటాలో గిన్నెస్ బుక్ ఎక్కాలని కోరిక. ఎప్పటి నుంచి తింటాం ప్రాక్టీస్ చేశాడు. వీడికి తిండి ఎక్కువ, పని తక్కువ. మీరే వెంకయ్య. ఇప్పుడు మీరు లైఫ్లో కొంచెం ఎక్కువేద్దామా? ఎక్కువ అందరూ ఉంటారు కదా, ఏ టాలీవుడ్ ఏ బాలీవుడ్ హీరోగా ట్రై చేస్తే సరిపోతుంది. నీ మన ఇలానే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి హీరోని బిల్డప్ ఇచ్చావు, హార్డ్ గా ఉడిచింది, సరిపోలేదా? కాదు, హార్డ్ గా ఉడిచింది, సరిపోలేదా? కాదు. ఇందుకు ఏమంటా మామ? ఏం చేద్దాం మామ? అవును రో, అది కరెక్టే. అక్కడైతే తెల్ల పిల్లలు మస్తుంటారు, ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ నా టాలెంట్ తినో హాలీవుడ్డే కరెక్ట్, పిచ్చెక్కిచ్చేచ్చు. ఇంతకీ అక్కడ పప్పు, నెయ్యి, పచ్చడి బాబు ఎప్పుడు తిండి వాళ్ళే చెప్పా. ఇక్కడ సేమ్ అక్కడ పాస్తా అంటారు, ఇక్కడ పిజ్జా పిచ్చెక్కిచ్చే. ఇలా వీళ్ళు వాళ్ళ మేనేజర్స్తో మద్దతులు చేసి ఒకడు గొడవ పెట్టుకుని మరొకడు కాళ్ళు పట్టుకుని ఇంకొకటి టాలెంట్ చూపించి ఎలాగైతేనే అమెరికాకి టికెట్లు కొట్టేశారు. మా వాళ్ళు ట్రంప్ పెట్టి చదువుకుని అమెరికాకి రాని వచ్చారు. ఆ తర్వాత జెట్ లాగ్ అని చెప్పేశారా? నేను జెట్ ఎయిర్లైన్స్ కాదు, ఎయిర్ ఇండియాలో వచ్చానని చెప్పాను. ఇంతకీ జెట్ లాగ్ అంటే ఏంటి మామ? నీ ఎంకమ్మ ఎయిర్ బస్ ఎక్కేవాడు, ఎర్ర బస్ ఎక్కేవాడు ఎయిర్ బస్ ఎక్కితే ఇలానే ఉంటుంది. జెట్ లాగ్ అంటే ఇక్కడ దోమలు ఎక్కువ ఉంటాయి కదా, జెట్ కాయలు తెచ్చావా అని అడుగుతున్నారు. అవునా? సొంతే మామ బాత్రూంలో స్నానం చేయడానికి బకెట్ లేదురా? ఏం స్నానం చేస్తారా అమెరికాలో? ఈ స్మెల్ ఏంట్రా? కప్ ఏంట్రా? యాక్స్ ఎఫెక్ట్ మామ, ఇది పెట్టుకుంటే అమ్మాయిలు పడిపోతారు కదా. ఇలా వీళ్ళకి చాలా వరకు తెలిసి తెలియక వచ్చి రాక అమెరికాలో కాలం గడుపుతుండగా దీనమ్మ జీవితం ఈ అమెరికా ఏంట్రా బాబు, తెల్ల తెల్ల తెల్లకూరు కూరలు మస్తుంటారు అనుకుంటే దగ్గరికి వెళ్తే చూడకూడదు, చూడడం దేశంగా పట్టించుకోవడం వీళ్ళు. అరే ఇండియాలో క్యాస్ట్ ఫీలింగ్ లేకనా, ఇక్కడ కలర్ ఫీలింగ్ మామ. నువ్వెంత పౌడర్ కొట్టుకున్నా, అత్తర్ కొట్టినా ఏ అమ్మాయికి అది చూడదు, మాట్లాడదు. నాకు మాత్రం పిజ్జాలు, బర్గర్లు తగనేసేసాను. ఈ సంగతి ఏంట్రా? ఏమడుగుతాం మామ, ఆఫీస్లో దోమ తిరిగిపోతుంది. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్, వీకెండ్ కూడా వర్క్ అంటారా? ఈ షిఫ్ట్ గోల్ ఏమో కానీ షిఫ్ట్కి వెళ్తాం కూడా రెస్ట్ అయిపోతుంది మామ. అదే మన ఇండియాలో అయితే చాకరీ ఎంత ఉన్నా కానీ నో వీకెండ్ అయితే డాన్స్ మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. పోర్లు ఉంటారు, కృష్ణులాగేనో కృష్ణుడు చుట్టూ గోపిక ఉన్నట్టు మళ్ళీ అమ్మాయిలో బాబు. నాకు ఎంత అమెరికన్ ఫుడ్ నచ్చినా ఇండియన్ ఫుడ్ కూడా బాగా మిస్ అవుతున్నాను రా. ఒక అమ్మాయి చేసుకుంటే బాగా వండి పెట్టింది. మరేమో పని చేద్దాం మామ, శుభ్రంగా పెళ్లి చేసేసుకుందాం. పెళ్లి చేసుకుంటే వంట చేయడానికి, కాలు పట్టడానికి ఒక పిల్ల ఉంటుంది. ఎటు ఈ తెల్లతో వర్క్ అవ్వట్లేదు. నేను ఏ జెనీలియాను ఏ అనుష్కాను కట్టేసుకుంటాను. సరే మరి ఆ పనిలో ఉందాం.
సుందరానికి తొందర ఎక్కువ కదా, అందరికన్నా ముందు ఒక అమ్మాయి సెలెక్ట్ చేసుకున్నాడు. ఫోన్లో పాతకని కూడా స్టార్ట్ చేస్తాడు. నేను దానే యూఎస్ నుంచి మాట్లాడుతున్నాను. యా బాగున్నానండి. మీరు ఏం చేస్తున్నారు? ఓ పెళ్లి షాపింగా? కాదండి, విండో షాపింగ్ అండి. ఇంత షాపింగా? ఇల్లు కడుతున్నారా అండి? ఓ చూడటానికా? కొనటానికి ఏమో అనుకున్నా. షాపింగ్ నాకా? నా సంగతి ఇంకా మీకు తెలియదు. షాపింగ్ అంటే రోజు మొత్తం అక్కడే పెట్టేస్తాను. మనోడు చేసే షాపింగ్ ఏంటో తెలుసా? అమ్మాయిని స్వైపడడం, వాళ్ళ దగ్గర కుటుంబం. నేను మా కంపెనీకి ఒక ప్రొడక్ట్ డెవలప్ చేస్తున్నాను. నాకు జావా అంటే చాలా ఇష్టం. మరి మీకు? నాకు సర్వేం అంటే సర్వేం చాలా బాగుంటుంది కదండి. సగ్గుబియ్యం నాకు తిరిగి లాంగ్వేజా లేకపోతే గూగుల్ సగ్గుబియ్యమా? మీకు ఎలా అర్థమైందా? మీకు ఇంకేం ఇష్టమండి? ఇంకా హౌస్ కీపింగ్ అంటే ఇష్టం అండి. హౌస్ కీపింగ్ ఏంటి? హోటల్లో పనిచేస్తున్నారా? హౌస్ కీపింగ్ కాదండి, ఇంటిని నీట్గా ఉంచుకోవడం, డెకరేటివ్స్ చేసుకుని అరేంజ్ చేసుకోవడం, ఆ హౌస్ కీపింగ్. ఇంట్రెస్టింగ్. ఇంకా పెళ్లి మీద మీ ఒపీనియన్? పెళ్లి మీద ఒపీనియన్ అంటే బాబు ఏదో ట్రిక్కీ క్వశ్చన్ లా ఉంది. ఏం చెప్పాలి? ఏమన్నా 50-50 అండి. హలో రాజు, నేను వెంకయ్య యూఎస్ నుంచి కాల్ చేస్తున్నాను. నేనా? బాగున్నాను. ఏం చేస్తున్నారు? ఏం చేయాలని ఆలోచిస్తున్నానండి. తొందరపడి ఏదో ఒకటి చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీరేం చేస్తున్నారు? నేనా? ఏం తినాలా అని ఆలోచిస్తున్నాను. ఇంతకీ మీకేమంటే ఇష్టం? నాకు నానబెట్టిన వడపప్పులో ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు వేసుకొని నిమ్మకాయ తీసుకొని లాగించుకుంటే చాలా ఇష్టం. ఓ, వడపప్పు అంటే మీకు ఇష్టమా? నాకు ప్రాణం. ఇంతకీ ఆవకాయలో ఎప్పుడైనా కందిపొడి వేసుకొని తిన్నారా? మూడేటి సార్లు మామిడి పచ్చడిలో మిగడ పెరిగి తింటే ఉంటది. ఆహా నా రాజా ఉంటది. అవునా? ఇంతకీ అయితే మీరు వంట బాగా చేస్తారన్నమాట. చాలా క్రియేటివ్గా చేస్తానండి. ఇంతకీ వంట తినేలాగా వస్తుందా? ఇదే నా అదృష్టం, తినకపోతే వాళ్ళ అదృష్టం. ఇలా వీళ్ళ ముగ్గురికి పెళ్లి సెట్ అయిపోయి, పెళ్లి జరిగిపోయి, పిల్లల్ని అమెరికా తీసుకొచ్చేయడం, కాపురం పెట్టేయడం జరిగిపోయింది. కాఫీ నిన్న మొహం పడేదే. అయ్యో ఏమైంది ఆవిడకి? ఓ వాడికి తెలిసినాడు కాబట్టి ఒక టాబ్లెట్ కొనిచ్చాడు. నేనైతే టానిక్ కొనిచ్చాను. ఏంటి ఏమంటావైతే? ఉండవే ఉండు. అదేంటి డ్రెస్ చూడమన్నావు కదా, చూసొస్తాను ఉండు. ముందే చెప్పాను ఏంటి చెప్పు, కొట్టుకొచ్చామంటావా ఏంటి? కొనేవాడు ఇలానేమన్నా సిఎస్ఎల్ తీసుకెళ్ళి మొత్తం తీర్చావు. ఆ మధ్యన అలానే హోల్సేల్ తీసుకెళ్ళి 100 కొంటే 50 ఫ్రీ అన్నావు. తీరా షాపింగ్ అంతా అయ్యేటప్పటికి 500 బిల్ అయిపోయింది.
మరి నేను ఏమన్నా రోజు కొనమంటున్నాను వారానికి ఒకసారే కదా అయినా ఇండియాలో అస్సలు ఏంటో ఇక్కడైతే వచ్చేస్తున్నాయో షాపింగ్ ఇచ్చేయండి నీకు పెళ్లికి ముందు షాపింగ్ లో గంటలు పెట్టేస్తా ఉన్నారు ఇప్పుడు మాత్రం షాపింగ్ చిరాకు పడటము కోప్పడటము అన్నీ వచ్చేస్తున్నాయి నాకేం తెలుసు నువ్వు వారానికి షాపింగ్ చేస్తావని ఇలా అయితే నేను బ్యాంకు కన్నాలేసి ఉద్యోగం ఎత్తుకోవాలి అలా కూడా అనిపిస్తుందా నీకు సరే కానీ ఆ క్లాస్ ఉంది నైట్ ఏంటి వంట పచ్చడి పెరిగేసాము దాన్ని వంట ఇలా మన దానయ్య జెనీలియాతో షాపింగ్ లో మెరుగు తీరుతూ సంసారం గడుపుతున్నాడు. ఏమో సమంత అది నా ల్యాప్టాప్ తీసుకురావే. చూడండి ఎక్కడ కనిపించట్లా. ఓ ఇక్కడ ఏంటి అంత చాలా పడుతున్నావు? ఏమంత చాకరీ ఉందని? మీకే ఎన్నైనా చెప్తారు పెళ్లికి ముందు ప్రతిదీ 50-50 అన్నారు ఇక్కడికి వచ్చాక అసలు సంగతి. ఏమైంది? వంట నేను చేసి పెడితే చక్కగా తిని పెడతారు, బట్టలు చేసుకుంటారు, పక్క సరిగ్గా పడుకుంటారు. ఏమైనా క్రియేటివ్గా చేస్తే వంకలు కూడా అంటే ఇంట్లో పనులు నువ్వు చేస్తావు, బయట పనులు అన్ని నేనే చేసేది. ఏంటి ఒక ఐటమ్ కొనడానికి 10 సార్లు కాల్ చేశారు. మొన్నటి మొన్న చిన్న షాంపూ కొనుక్కండి అని అన్నారు. ఏం చేశారు? షాప్కి లావుదా సన్నదా పొట్టిదా పొట్టుదా ఎన్ని క్వశ్చన్ చేశారు. ఇంకేం చేయమంటే నువ్వు చెప్పిందల్లా చేస్తానే ఉన్నాను కదా. ఏం చేస్తున్నారు? తినగానే నిద్రపోతారు, లేవగానే ఆకలి అంటారు, ఓ ముద్దు లేదు కూర్చోవాలి. అట్లా అంటే మనం వచ్చేపాటు ల్యాప్టాప్ కొనిచ్చాం కదా. ఏం చేస్తున్నావే? ఏంది మెచ్చిపోతున్నాయి? అంటే మీకు తెలుగు ఇష్టం కదా ఏం చేయాలని బాగా ఆలోచించి ఇడ్లీ పిండిలో 2 చుక్కలు ఉజాలు చేశాను. ఉజాలనా? ఏంటి అయిపోయావా? మనం కూడా తెల్లగా వచ్చేవాడు. నిజమేనండి ఈసారి అదే చేస్తాను. ఇంకే ఎక్కడ దొరికిందండి కానీ ఏంటి ఆలోచిస్తూ కూరలో ఉప్పు కాకపోతే ఏమైనా వేసుకున్నావా ఏంటి? అంటే ఇంట్లో ఉప్పు అయిపోయింది కదండి కొంచెం పేస్ట్ కలుపుతాను. పేస్ట్? కూరలో పేస్ట్ ఏంటి? ఈ మధ్య టీవీ యాడ్ లో మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా, మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని పదే పదే చూస్తున్నారు. టేస్టీగా ఉంటుందని పేస్ట్ కలుపుతాను. ఎక్కడ కూడా ఏమండి ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయినాయి, నేను షాపింగ్ చేస్తున్నానా? వద్దమ్మా వద్దు. మొన్న షాపింగ్ వెళ్ళి ఏం చేసుకొచ్చావు గుర్తులేదా? మర్చిపోయావా? నేనే చేశానండి. నేను బ్రింజాల్ కావాలని అడిగితే వాడు ఎగ్ ప్లాంట్ ఇస్తా అన్నాడు. ఆయన ఇదే ఇక్కడ చిత్రం అండి, ఎక్కడైనా ప్లాంట్స్ కి ఎగ్స్ కాస్తాయా? నేనంటే తెలివైన దాన్ని కాబట్టి వద్దని చెప్తాను. సరే కానీ ఈరోజు ఉగాది కదా, ఉగాది పచ్చడి ఏదో క్రియేటివ్ ఏదైనా చేసామో తీసుకురా. ఇదిగోండి. ఏందే ఇది ఇలా ఉంది? అంటే ఇక్కడ వేపు దొరకదు కదా, కొంచెం వెనిగర్ కలిపాను. దాన్ని చంపేద్దాం ఈరోజు. మన వెంకయ్య మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే రివర్స్ సిటీ అని టైప్ చేసి 9